కరీంనగర్ జిల్లా కొత్తకొండలో కోరమీసాల వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు సందడి నెలకొంది. ప్రతి ఏటా సంక్రాంతికి 5 రోజుల ముందు స్వామివారి కళ్యాణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వేడుకల్లో భాగంగా భోగి రోజున బోనాలు నిర్వహిస్తారు. సంక్రాంతి రోజున ఆలయం చుట్టూ బండ్లు తిప్పి వైభవోపేతంగా జాతర చేస్తారు. బోనాలు జాతరలో పాల్గొనేందుకు తెలంగాణ 10 జిల్లాల నుంచి భక్తులు ట్రాక్టర్లు ఎడ్ల బండుల్లో తరలివస్తున్నారు. కోరమీసాలు గుమ్మడికాయలు సమర్పించడంతో పాటు కోడెను కట్టేసి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల అపార విశ్వాసం. స్వామివారు కైలాసానికి వీరభద్రుడు క్షేత్రపాలకుడు కావడం వల్ల ఈ యొక్క వీరభద్రుడికి ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి శత్రుపీడ శరీరపీడ ఏది కూడా దరిచేరవు. స్వామివారికి విశేషమైనటువంటిది కొత్తకొండ వీరభద్రుడికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి కోరమీసాలు విశేషంగా సమర్పిస్తారు. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారికి విశేషంగా గుమ్మడికాయ మొక్కులు స్వామివారికి సమర్పించడం ద్వారా ఈ యొక్క కూష్మాండం మృత్యుంజయ దాన దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. గత చిన్నతనంలో నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకుంటాము. మా అమ్మ వాళ్ళకి కులదైవము. ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. పిల్లలతో సహా అందరము మేము 25 మంది మా కుటుంబ సభ్యుల మొత్తం వచ్చాము. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బాగా అవుతుంది జాతర అనేది. తెలంగాణలో ముఖ్యంగా ఈ జాతర చాలా బాగా జరుగుతుంది.